ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ నూతన నెల అనగా ఆగస్ట్ నెల యొక్క శుభాకాంక్షలు శుభములు మీకు తెలియపరుస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ నెలంతా కూడా మిమ్మల్ని కాచి కాపాడి నడిపించబోతున్నాడు. గడిచిన జూలై నెలలో మీకు కలిగిన కన్నీటిలో, మీకు కలిగినటువంటి శ్రమలో, ఆపదలో అన్నిట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన కరుణా హస్తమును మీ వైపునకు చాపి తన ఆదరణ చేతి మిమ్మల్ని నింపి ఈ యొక్క నూతన నెలలోనికి క్షేమంగా నడిపించాడు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. అవును కదా, గత నెలలో వ్యాధులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, సమస్యలు కావచ్చు, శ్రమ కావచ్చు, వాటన్నిటిలో కూడా ప్రభు తన మిక్కుటమైన ప్రేమను మన పైన చూపించి తన కరుణ, తన జాలి ద్వారా మనల్ని తోడుకొని వచ్చి ఈ నూతన నెలను ఇచ్చాడు. ఈ నూతన నెల మీకు ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయం ఈ నూతన నెలలో మీకు దీవెన, ఆశీర్వాదం, మేలు కలగబోతున్నది. ఈ నెల వాగ్దానాన్ని మనం చూద్దామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. ఆమేన్. మీరు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా కడగబడి, పవిత్రపరచబడి, రక్షణ పొంది, బాప్తిజం పొందుకొని, మీ హృదయంలో యేసుక్రీస్తును మీ ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయన మీరు ఆరాధిస్తూ, ఆయన మీరు సేవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆయన జనులు, నీవు ఆయన కుమారుడివి, నీవు ఆయన కుమార్తెవి. తన జనులు ఎప్పటికీ కూడా సిగ్గునొందరు. ఆయన వారిని ఎప్పుడూ కూడా అవమానపరిచే విధంగా చేయడం, వాళ్ళని ఎప్పుడూ కూడా సిగ్గుపడే విధంగా చేయడం. మీ శత్రువుల మధ్యలో, మీ చుట్టూ ఉన్నటువంటి వారి మధ్యలో, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట నీవు ఎంత మాత్రం సిగ్గునొందవు. ప్రభు నీ తలను పైకెత్తి నిన్ను ఘనపరచబోతున్నాడు. ఈ నెలలో మీరు సిగ్గునొందరు, ఘనత నొందుతారు, ఆశీర్వాదం నొందుతారు. మీ తలలను దేవుడు పైకెత్తబోతున్నాడు, మీ కొమ్మును ప్రభు పైకెత్తబోతున్నాడు. అయ్యో, నా పిల్లలకి ఇంకా వివాహములు కాలేదు, అందరి మధ్యలో నేను సిగ్గునొందుతున్నాను, అవమానపరచబడుతున్నాను అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావా? నీ దేవుడు నిన్ను సిగ్గునొందింపనియడు. ఉద్యోగం రావట్లేదు, నా తోటి వారందరూ కూడా ఉద్యోగం వచ్చింది, నా తోటి వారందరూ కూడా వివాహం జరిగింది, అయ్యో నా వయసులో ఉన్నటువంటి వారందరూ కూడా నాకంటే తర్వాత వివాహమైన వారందరికీ కూడా గర్భఫలములు అనుగ్రహింపబడ్డాయి, నేను పిల్లల కొరకు ఎదురు చూస్తున్నాను, అయినా కూడా నాకు సంతానం ఇంకా కలగట్లేదు, నేను సిగ్గునొందుతున్నాను అని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని ప్రభు ఎంత మాత్రం కూడా సిగ్గునొందింపచేయడు. మీరు ఆయన జనులు గనుక మీరు ఒకవేళ ఇంతకాలము సిగ్గునొందారేమో, అవమానపరచబడ్డారేమో, తలదించుకున్నారేమో, సిగ్గుతో, నిందెతో, అవమానముతో మీరు ఉన్నారేమో. ప్రభు చెప్తున్నాడు, నెవర్, ఇక మీరు సిగ్గునొందరు. ఏ మనుషుల మధ్యలో అయితే నువ్వు సిగ్గుపడి తలదించుకున్నావో, అవమానపరచబడ్డావో, గేలి చేయబడ్డావో, బాధింపబడ్డావో, అక్కడే ప్రభు నీ తలను పైకెత్తి ఆశీర్వదించి ఈ నెలలో మీకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు, ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఏదైతే జరగట్లేదని సిగ్గుపడుతూ సిగ్గునందుతున్నావో దాన్ని ప్రభు అద్భుతమైన తన కృపనిచ్చి ఆ కార్యమును జరిగించి నీ సిగ్గును, అవమానమును ప్రభు కొట్టివేసి మీరు ఆయన కుమారుడు, ఆయన కుమార్తె కాబట్టి మీ తలలను దేవుడు పైకెత్తబోతున్నాడు. ఆమేన్. ఒకవేళ అప్పుల సమస్యల్లో కూరుకుపోయి అప్పుల వారి మధ్యలో సిగ్గుపడుతూ సిగ్గునందుతున్నావా? నీవు దేవుని జనుడవు, నువ్వు దేవుని కుమార్తెవు కనుక ప్రభు అక్కడి నుంచి కూడా విడిపించి ఆశీర్వాదమును కలగచేయబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? ప్రభు, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభు, నీ బిడ్డను మీ బలమైన హస్తంలోకి అప్పగిస్తుంటున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రములు. ఈ నెలలో వారి సిగ్గు, అవమానమును తొలగింపచేసి నా జనులకి ఎన్నటికీ సిగ్గునొందరు, సిగ్గుపడరు, అవమానపరచబడరు, సిగ్గునొంది ఆ స్థితి గుండా వారు ప్రయాణించరు అని మీరు చక్కగా మాట్లాడేందుకు స్తోత్రములు. ఈ వాగ్దానం ఈ నెల వారి జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. చాలామంది ప్రభా, వారి పరిస్థితులను బట్టి చాలామంది స్త్రీలైతే ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళ భర్తలు త్రాగుతూ తిరుగుతూ విచ్చలవిడి జీవితాన్ని జీవించడం ద్వారా వారు తలలు ఎత్తలేని స్థితిలో ప్రభా అవమానం గుండా ప్రయాణిస్తున్నారు, సిగ్గునొందుతున్నారు. ఇక నన్నటికి కూడా ఆ స్థితిలో వారిని ఉంచను అని చెప్పి మీరు మాట్లాడేందుకు స్తోత్రములు. నీ బిడ్డల యొక్క తలలు పైకెత్తబడును గాక, వారి అవమానము తొలగిపోవును గాక, వారికి రెట్టింపు ఘనత, ఆశీర్వాదము కలుగును గాక. వారి బిడ్డల భవిష్యత్తు గురించి అయ్యా చింతిస్తున్నారేమో ప్రభా, సిగ్గునందుతున్నారు. యేసుక్రీస్తు నామంలో ఈ నెలలోనే వారి కుటుంబంలో, వారి బిడ్డల జీవితంలో ఒక అద్భుతము జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ వైపున ఆనుకొని ప్రభా, నీ జనులుగా నీ తట్టు కనిపెట్టుకొని ఎదురు చూస్తుండగా నిశ్చయంగా నీ ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక. వారి జీవితంలో పరలోక తలుపులు తెరవబడి అద్భుతమైనటువంటి కార్యములు ఈ నెలలో వారు చూచినట్లుగా దైవ కార్యములు వారి జీవితంలో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగంలో కొరకు సిద్ధపడుతున్న వారు, ఎదురు చూస్తున్న వారి జీవితంలో, ప్రిపేర్ అవుతున్న
జరుగుతున్న వారి జీవితంలో వారు సిగ్గునందరు, దేవుని ప్రజలు సిగ్గునందరు, దేవుని జనులు సిగ్గునందరు. నిశ్చయముగా నీ బిడల తళ్ళు పైకెత్తబడును గాక, నీ బిడలు విజయమునందును గాక. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి. ఈ నెలలో వచ్చే అంటువ్యాధుల నుంచి కానీ, విషపూరితమైన జ్వరముల నుంచి కానీ ప్రభా అయ్యా, ఏ విధమైన ప్రమాదము నీ బిడల దరిదాపుల్లోనికి రావడానికి వీల్లేదు. నీ బిడల కుటుంబాల చుట్టూ రక్తపు కంచె ఉండును గాక, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తపు కాపుదల ఉండును గాక, భద్రత కలుగును గాక. యేసు ప్రభా వారి చుట్టూ నీ బలమైన ప్రొటెక్షన్ ఉంచండి, కాపుదల ఉంచండి, బలంగా మీరు కంచె వేయమని ప్రార్థిస్తుంటున్నాను. అభిషేకించండి, ఆశీర్వదించండి, మహిమలోంచి అధిక మహిమలోనికి వారు నడిపించి నీ నెలంతా కూడా వారికి దీవెనకరంగా మార్చండి. వ్యాపారంలో చేస్తున్న వారు, అయ్యే ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారు, వ్యవసాయం చేస్తున్న వారు రాబడి నిలుచును గాక, అభివృద్ధి చెందుదురు గాక, వృద్ధి పొందుదును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ బ్లెస్ చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ నెలంతా కూడా మీకు ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, దీవెనకరంగా ఉండబోతున్నది. నమ్మండి. మీరు ఎంత మాత్రము సిగ్గునందరు, మీ తలలన్నీ కూడా పైకెత్తబడతాయి. మీరు దేవుని జనులై ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.